అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్, ద సింపుల్ astrologer.com. చాలా మంది రావి చెట్టు అంటే చాలా పెద్ద వృక్షం అండి, అది మహావిష్ణువుకు సంబంధించిన వృక్షం అండి, అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారండి, ప్రతి గుళ్ళలో తప్పకుండా రావి చెట్టు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటుంది. రావి చెట్టు వల్ల మనకు మంచి ఆక్సిజన్ రావడమే కాదు, చాలా అద్భుతమైన చెట్టు అని చెప్పి చాలా చెప్తుంటారండి. కానీ రావి చెట్టు ఏదైనా ఇళ్లలో వచ్చేసరికి భయపడిపోతారండి, ఆ రావి చెట్టును పీకేస్తారండి, ఆ మొక్కను తీసుకెళ్లి వేరే చోట్ల ఎక్కడో నాటుతారండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, రావి చెట్టు అంటే మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఆ పేరుని ప్రస్తావించారండి. చెట్లలో నేను రావి చెట్టుని, మృగాలలో నేను సింహాన్ని, శబ్దంలో నేను ఓంకారాన్ని అని ఎన్నో చెప్తుంటారండి. రావి చెట్టు గొప్పతనం మామూలుగా లేదండి. రావి చెట్టుని కానీ మనం రోజు పూజించడం వల్ల, ప్రత్యేకంగా శనివారం నాడు దీపం పెట్టి పూజించడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయండి. మహావిష్ణువు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి శనివారం కూడా మీరు రావి చెట్టుకి దీపం పెట్టి నమ్మండి, మొక్కండి, తిరగండి, ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతూ, ఇలాంటి ముఖ్యమైన శాస్త్రమైన విషయాలు ఏది కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాయడం మర్చిపోకండి. గోపాలయ్య గారు.